కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. 4 గంటలకు హైదరాబాద్ సెక్రటరియట్ లో సమావేశంలో కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్స్ మొదలు, ధరణి కమిటీ సిఫార్సులు, 2 యూనివర్సిటీలకు కొత్త పేరు పెట్టడం, వరద సహాయక చర్యలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కులగణన, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎజెండాలు ఎక్కువగా ఉండడంతో ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగే ఛాన్స్ ఉంది. హైడ్రాకు ఆర్డినెన్స్, బీసీ కులగణనపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ తెలుగు వర్సిటీకి ప్రముఖ కవి, రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, 4th సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించింది. వీటికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ అజెండా ఏంటి? మరికొద్దిసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాల మీద ఇవాళ చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు హైదరాబాద్లో ఏదైతే ఈ నాలాలకు సంబంధించి, తర్వాత ఈ ఆక్రమణల కింద కట్టినటువంటి భవనాలకు సంబంధించి ఏవైతే ఇవన్నీ కూడా కూల్చేస్తుందో ఈ హైడ్రా దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఒక ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా దీని మీద కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇక ఇప్పటికే దీని మీద హైకోర్టు కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా ఈ హైడ్రాకి సంబంధించి పవర్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏం చేయాలి పూర్తి స్థాయిలో, ఇక ఇప్పటి నుంచి కూల్చేయాలన్నా హైడ్రాకే ఆ నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకే ఇస్తామన్నారు. కాబట్టి ఆ పవర్స్కి సంబంధించి తర్వాత ఈ చట్టబద్ధత కల్పిస్తే ఎట్లా ఉంటుంది, ఒకవేళ కల్పించాలంటే దీనికి సంబంధించి ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ హైడ్రా మీద కూడా చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఇదే హైడ్రాకు ఏదైతే ఈ రిలేటెడ్గా ఉండే కొన్ని శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, తర్వాత ఇరిగేషన్, ఇట్లాంటి శాఖలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులను హైడ్రాకు పంపిస్తామని చెప్పేసి హైడ్రాలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి అందులో భాగంగా ఏ శాఖ నుంచి ఎంతమందిని పంపించే అవకాశం ఉంది డిప్యూటేషన్ మీద, మరి ఇప్పుడు ఒకవేళ ఆ శాఖ నుంచి పంపిస్తే ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎంత, ఏమన్నా అక్కడ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటాయా, ఇట్లా ఓవరాల్గా వీటి మీద చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇవాళ జరిగే సమావేశంలో ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధించి ఈ స్మార్ట్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద మంత్రివర్గ ఉపసంఘం కూడా దీని మీద ఒక నిర్ణయాన్ని కూడా వచ్చింది, ప్రభుత్వాన్ని కూడా దీన్ని చెప్పారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా దీని మీద ఈ 2 కార్డ్స్ ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయో, తర్వాత ఈ హెల్త్ కార్డ్స్, ఈ 2 కార్డులకు సంబంధించిన దాని మీద రివ్యూ కూడా నిర్వహించారు. ఇక ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఈ 2 కార్డ్స్కి సంబంధించి సమావేశం ఉంటుంది. తర్వాత ఇందులో ఈ హెల్త్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉండాలి, సో ఎవరికి ఎట్లాంటి పెట్టాలి అనే దాని మీద ఇవాళ ఈ రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ వెళ్ళి అధ్యయనం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎట్లా ఇస్తున్నారు, ఏంటి, ఏవి ప్రాతిపదికన తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీద అధ్యయనం చేశారు. దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చించి ఇక తెలంగాణలో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు పెట్టాలి, కట్ ఆఫ్ ఎట్లా పెట్టుకోవాలి, ఇట్లా ఈ ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ ప్రకటన కంటే ముందే ఈ విధి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అవి ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏమేమి ఇందులో పెట్టాలి, ఇట్లా ఓవరాల్గా దీని మీద చర్చించి క్యాబినెట్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాల వారీగా దీని మీద రైతుల అభిప్రాయ సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాల అభిప్రాయ సేకరణ చేశారు, మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉన్నది. అయితే ఇందులో ఇప్పటికే అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రైతు బంధుకు సంబంధించి ఇష్టానుసారంగా ఇచ్చారు, అవసరం లేని వాళ్ళకు కూడా ఇచ్చారు, ధనవంతులకు ఇచ్చారు, తర్వాత రాళ్లకు, రప్పలకు, చెట్లకు, గుట్లకు ఇట్లా ఇచ్చారు. కాబట్టి దానివల్ల చాలా నిజమైనటువంటి అర్హుల కంటే ఎక్కువ ఈ అనర్హులకు అనవసరంగానే ప్రభుత్వ డబ్బు ఎక్కువగా వృధా చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద కొంత వ్యతిరేకత చూపించారు. తర్వాత తప్పులను కూడా గమనించారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి
తప్పితాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా నిజమైనటువంటి ప్రతి ఒక్క అర్హులకి ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే దీని మీద కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదల కారణంగా 10,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వం దీని మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. అయితే కేంద్రం నుంచి ఈ వరద నష్టానికి సంబంధించి సహాయం కావాలని చెప్పేసి కూడా లేఖ రాశారు. అయితే ఇవాళ జరిగే ఈ సమావేశంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ నిధులకు సంబంధించి దాని మీద కూడా ఒక తీర్మానం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే దీని మీద ప్రాథమిక అంచనా వేసినప్పుడే 2,000 కోట్లు కేంద్రం సహాయం చేయాలని చెప్పారు. ఇక 10,000 కోట్లకు పైగా అయింది కాబట్టి ఇక కేంద్రం నుంచి ఎంత కోరుతారు ఏంటి అనే దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక తీర్మానం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సెక్రటరియట్లో ఏదైతే బాహుబలి గేటు ఉందో ఆ గేటు ముందే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి నమూనాకు సంబంధించిన దాని మీద చర్చించి దాని మీద ఒక కమిటీ కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజల్లో ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు వెళ్ళాయా లేదా, ఒకవేళ వెళ్ళకపోతే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఇట్లా వీటి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి ఆ లోపాలను సవరించి పూర్తి స్థాయిలో నిజమైనటువంటి ప్రతి ఒక్క అర్హుడికి ఈ పథకాలు ఉండే విధంగా ఇవాళ జరిగే సమావేశంలో దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక వీటితో పాటు కొత్తగా మరికొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది, ఏ జిల్లాలో ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దాని మీద చర్చించి ఆ గ్రామాలను కూడా కొంత ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ కొన్ని యూనివర్సిటీ ఇప్పుడు మనకు తెలుగు యూనివర్సిటీ ఉంది. తెలుగు యూనివర్సిటీకి సంబంధించి దాని మీద ఇప్పటికీ ఆ పేరును కూడా మారుస్తామన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతామన్నారు. తర్వాత ఈ మహిళా యూనివర్సిటీకి సంబంధించి చాకలి ఐలమ్మ పేరు పెడతామని చెప్పేసి ప్రకటించారు. సో దీని మీద కూడా ఓ నిర్ణయానికి వచ్చి దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఒక పక్క ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, మరోపక్క ప్రజల కోసం ఏదైతే ఈ పథకాలు చేస్తున్నా పథకాల తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం చేసే పనులకు సంబంధించి, తర్వాత ఈ విద్యారంగానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏంటి, ఇక ఇప్పటికే దీని మీద ఒక విద్యా కమిషన్ కూడా సపరేట్గా వేసింది. కాబట్టి ఈ విద్యా కమిషన్ ఏం చేయబోతుంది, దానికి ఉండే పవర్స్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక దీంతో పాటు దసరాకే ఈ యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి దసరాకు కొత్త కోర్సులను కొన్నిటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సో మొత్తం 20 కోర్సులు ముందుగా గుర్తించినప్పటికీ ఈ దసరాకి 6 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ 6 కోర్సులకు సంబంధించి ఏమేమి ఉండే అవకాశం ఉంటుంది, సో యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ధరణి పోర్టల్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్కి సంబంధించి దాని మీద ఒక కమిటీ వేశారు. దాని మీద ఆల్రెడీ కమిటీ పనిచేస్తూ ఉన్నది. సో అందులో ఉన్న లోపాలను కూడా బయటపడతా ఉన్నాయి. ఈ పోర్టల్ను కూడా మారుస్తామని చెప్పారు. కాబట్టి ఈ ధరణి పోర్టల్లో భూమాత తీసుకొస్తామన్నారు. సో దీని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారో ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. తర్వాత కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.